అందరికి షాలోమ్. ప్రియమైన వారులారా, మరి ఈరోజు మనం ఇత్రో అనే పాఠాన్ని మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈ ఇత్రో ఎవరు అంటే ఒక అన్యజనుడు, ఇశ్రాయేలు కాని ఒక వ్యక్తి గొప్పతనమే ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. ఈరోజు ప్రపంచమంతా ఏం చెప్పుకుంటుంది? ఇజ్రాయిల్ చాలా గొప్పవారు, జ్ఞానవంతులు అని చెప్పుకుంటుంది. అయితే ఇశ్రాయేలు కాని వారిలో కూడా జ్ఞానవంతులు ఉంటారని చెప్పటమే ఈ ఇత్రో పాఠం. తనకి స్తోత్రం కలుగునుగా. అందుచేత జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు. జ్ఞానం అనేది ఎలోహిం వారి యందు భయభక్తులు గల వారి అందరి సొత్తు. ఈ ఇత్రో గురించి మనం ఆలోచిస్తే, ఇతడు మిద్యాను యాజకుడు, దేవతారాధనలో యాజకుడు అతను. ఇతనికి 7 కుమార్తెలు ఉన్నారు. ఇత్రో తన కుమార్తెను మోషే వారికి ఇచ్చి వివాహం చేసి తన మందను కాసే బాధ్యతలు మోషే వారికి అప్పగించడం జరిగింది. ఈ ఇత్రో ఎలాంటి వాడంటే సృష్టికర్తను వెతుకుతున్నవాడు. నిజమైన దేవుడు ఎవరో అతడు పరిశీలన చేస్తున్నాడు. నిజమైన దేవుడు సర్వశక్తివంతుడు అని అతడు నమ్ముతున్నాడు. మీరేం నమ్ముతారు? నిజమైన దేవుడు ఏమై ఉండాలి? సర్వశక్తులు కలిగిన వాడే నిజమైన దేవుడు. అందుకని అతడు ఎవరిని పూర్తిగా నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే వాటిలో సర్వశక్తి లేదని ఇత్రోకి పరిశోధనలో తెలుసుకున్నాడు. అందుకని అతడు నిత్యము కూడా అసలు దేవుడు ఎవరు అనే వెతుకులాటలో ఉండేవాడు. ఈ వెతుకులాటలో అతడు తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు దేవుణ్ణి అనేదే ఈ తోరా భాగంలో మనం చూస్తున్నాం. ఇత్రో అనే తోరా పాఠము మనము నిర్గమకాండము 18వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు ఈ పాఠం. ఇత్రో నిజమైన ఎలోహింని ఎలా తెలుసుకున్నాడు అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా నిర్గమకాండము 18వ అధ్యాయము 1వ వచనం. ఎలోహిం వారు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలుకును చేసినదంతయు, అదోనై వారు ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోసే మామయ్యైన ఇత్రో విన్నప్పుడు. అతడు ఎలోహింని ఎలా తెలుసుకున్నాడు అనేది మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీల పట్ల ఎలోహిం వారు చేసినదంతా కూడా విన్నాడు. అంటే 400 సంవత్సరాలు బానిసత్వములో ఉండి ఒక బలమైన సామ్రాజ్యములో నుండి బయటపడ్డారు ఇజ్రాయేల్ ప్రజలు. అది అతడు విన్నాడు. దాన్ని బట్టి అతనికి అర్థమైంది ఏంటంటే ఇశ్రాయేలీల దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఐగుప్తు దేవతలన్నీ ఓడిపోయాయి. ఎలా ఓడిపోయాయో తెలుసా? వాటికి శక్తి లేదని ప్రూవ్ అయ్యింది. వాటిని ఓడించే శక్తి ఇజ్రాయెల్ దేవుడికే ఉంది, ఎలోహింకే ఉంది అని ఇత్రో తెలుసుకున్నాడు. దయచేసి గమనించాలి. మనం కూడా నిజ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఇత్రో ఫార్ములా వాడాలి. ఇత్రో ఫార్ములా ఏంటి? నిజమైన దేవుడు సర్వశక్తిమంతుడై ఉంటాడు. ఆయన మిగతా వాటిని జయిస్తాడు. ఇది మళ్ళా రిపీట్ అవబోతుంది ఫ్యూచర్లో. ప్రపంచమంతా కూడా ఇశ్రాయేలు దేవుడే దేవుడని తెలుసుకుంటారు. అది మన సబ్జెక్టులో మనం చూస్తాం. ఎలా జరుగుతుందో మనం చూద్దాం. అయితే ఇత్రో ఎలోహిం వారిని ఎలా కనుగొన్నాడంటే, ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుండి విడిపించటము, ఎర్ర సముద్రము పాయలు చేసి ఇజ్రాయేలీల్ని నడిపించటము అనే దాన్ని విన్నాడు. విన్న ఆ వ్యక్తికి వినుట వలన ఏం కలిగిందంటే విశ్వాసం కలిగింది. ఒక విషయం అర్థమైంది. ఎందుకంటే ఇతడు కూడా ఐగుప్తు దేవతల్ని ఆరాధించేవాడే. ఇతడు కూడా ఆ విషయం తెలుసు. ప్రపంచంలో దేవతలందరినీ చూసిన వ్యక్తి ఎవరో? ఇత్రో వారికి తెలియని దేవతలు లేరండి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి చోట దేవతారాధన ఎలా జరుగుతుంది అనే విషయాన్ని పరిశీలన చేసినటువంటి వ్యక్తే ఇత్రో.
నిర్గమకాండము 18వ అధ్యాయము 8వ వచనం. తరువాత మోషే అదోనై వారు ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు త్రావలో తమకు వచ్చిన కష్టము యావత్తును అదోనై వారు తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి సీనాయి పర్వతం వరకు జరిగిన ప్రయాణములో జరిగిన ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్లుగా మోషేవారు ఇత్రో గారికి చెప్పారు. 9వ వచనం. అదోనై వారు ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను. ఇక్కడ సంతోషపడ్డానికి కారణం ఏంటంటే ఒక మంచి జరిగిందా అని సంతోషిస్తున్నాడు. కానీ ఇత్రో సంతోషించడంలో న్యాయం ఉంది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు పడ్డారు. ఈ కష్టాల్లో ఉన్నటువంటి వీరు నమ్ముకున్న ఎలోహిం వారు వీరిని విడిపించారు. ఆయన చాలా గొప్పవాడు, ఆయన నిజమైన దేవుడు అని అతడు విశ్వసించాడు. తాను ఇశ్రాయేలు దేవుణ్ణి ఏ కారణం చేత నమ్ముకుంటున్నాడో తాను చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. నిర్గమకాండము 18వ అధ్యాయము 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి అదోనై వారు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. ఇది ఇత్రో యొక్క స్టేట్మెంట్, అతని ప్రకటన. ప్రియులారా, ఏమిటి అతని ప్రకటన అంటే ఇశ్రాయేలీల మీద దౌర్జన్యం జరిగింది. ఆ దౌర్జన్యాన్ని నుంచి పరమ తండ్రి సృష్టికర్త అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారిని విడిపించారు అనేది చూస్తున్నాడు. తర్వాత అతను అంటున్నాడు, ఇశ్రాయేల్ యొక్క ఎలోహిం సమస్త దేవతల కంటే గొప్పవాడు అంటున్నాడండి. ఏ కారణం చేత అంటున్నాడు? ఐగుప్తు దేవతలన్నీ ఓడిపోయాయి. ఐగుప్తులు కూడా మంత్రశక్తులు ఉపయోగించారు. వారు 3 మాత్రమే చేయగలిగారు, ఇక మిగతా 7 చేయలేకపోయారు. వారు 3 ఏం చేశారు? కర్రను పాము చేశారు, అలాగే నీటిని రక్తంగా మార్చారు. ఆ శక్తి ఉపయోగించింది ఆ శక్తులు. 3వది కప్పలను కూడా బయటికి రప్పించారు. తర్వాత నుంచి ఏమి చేయలేకపోయారు. కాబట్టి ఈ లోకములో దేవతలు ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ గ్రంథంలో. దేవతలు ఉన్నాయి. ఎలాగున్నాయి? ఏమిటి ఆ దేవతలు అంటే దేవదూతలే. పడిపోయిన దేవదూతలే దేవతలుగా కొనియాడబడుతున్నారు. సృష్టికర్తను తిరస్కరించి తిరుగుబాటు చేసి పడిపోయినటువంటి వాళ్ళే. వారికి కూడా ఎలోహిం వారు ఏమిచ్చారు? శక్తులు ఇచ్చారు. కనుక చాలామంది నమ్మకం ఏంటంటే వాటికి శక్తి ఉన్నదని నమ్ముతున్నారు. నిజంగా శక్తి ఉన్నది, కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడికి సర్వశక్తి ఉన్నది. హల్లెలూయా. అదండి ఒక అన్యుడండి ఇక్కడ చెప్తుంది. ఇజ్రాయిల్ చెప్పాడు అనుకోండి, ఏదో అనుకోవచ్చు. ఒక అన్యజనుడు, ఇస్రాయిల్ కానివాడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ఎలోహిం సమస్త దేవతల కంటే ఏమైన వాడట? గొప్పవాడని బహిరంగ ప్రకటన చేస్తున్నాడు. తండ్రికి స్తోత్రం కలుగును గాక. రెండవది ఇత్రో ఏం చేశాడు అని మనం చూస్తే, ఎలోహిం వారి ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా జీవించటానికి నిర్ణయించుకున్నాడు. మూడవది, అతడు ఎలోహిం వారికి బలులు అర్పించాడు. అంటే అర్థము ఆరాధన చేయటం. అంటే అది ఒక ఇశ్రాయేలుగా కన్వర్ట్ అయ్యాడు. ఇత్రో అనే ఆయన ఒక యూదునిగా కన్వర్ట్ అయ్యాడు. పరమ తండ్రికి స్తోత్రం కలుగును గాక. ఇత్రోని మనం ఒక వ్యక్తిగానే చూడకూడదు. ఇత్రో అనేది ఒక వ్యక్తి అయినప్పటికీ అతడు అన్యజనుల నమూనా అయి ఉన్నాడు. అంటే అన్యజనులైన వారందరూ కూడా సృష్టికర్తను ఎలా తెలుసుకుంటారో, ఎలా ఆరాధిస్తారో, ఎలా కన్వర్ట్ అవుతారో అది ఇత్రో జీవితం మనకి తెలియజేస్తూ ఉంది. అది